మాస్టర్, నీ నైపుణ్యం నీ శరీరాన్ని అన్ని రకాలుగా కంట్రోల్ చేసే స్థాయికి చేరింది. నువ్విప్పుడు ఆధ్యాత్మిక అంతర్గత నిజాలను తెలుసుకోగల స్థితిలో ఉన్నావు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇంకా నువ్వు ఏం టెక్నిక్ నేర్చుకోవాలనుకుంటున్నావు? టెక్నిక్స్ అంటూ ఏమీ లేవు మాస్టర్. బాగా చెప్పావు. ప్రత్యర్థిని నువ్వు ఏ రకంగా ఎదుర్కోవాలనుకుంటున్నావు? ప్రత్యర్థి అంటూ ఎవరు లేరు. ఎందుకలా అంటున్నావు? మార్షల్ ఆర్ట్స్ లో నేను అన్న పదానికి చోట్లేదు మాస్టర్. కాస్త వివరంగా చెప్పు. మార్షల్ ఆర్ట్స్ లో మంచి ఫైట్ అనేది చిన్న ఆటలా ఉండాలి, కానీ సీరియస్ గా ఆడాలి. ఒక మార్షల్ ఆర్ట్స్ యోధుడికి కాలంతో పని లేదు, ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. గతాన్ని తలుచుకోకూడదు, భవిష్యత్తుని ఆలోచించకూడదు, దేన్నైనా స్వీకరించడానికి రెడీగా ఉండాలి. ప్రత్యర్థి దూకుడుగా ఉంటే నేను తగ్గి ఉంటా, అతను తగ్గినప్పుడు నా దూకుడు చూపిస్తా. నాకు అవకాశం దొరికినప్పుడు కూడా నేను అతను కొట్టను. ఏం చేయాలన్న ఇదే చేస్తుంది. లే, ఒక విషయం గుర్తుంచుకో. శత్రువు అనేది ఒక భ్రమ మరియు భ్రాంతి మాత్రమే. తను ఏ కదలికల వెనకాలైతే దాగి ఉంటాడో వాటిని నాశనం చెయ్యి. అప్పుడు నువ్వు శత్రువుని ఓడించినట్లే. నీ చేతిలో ఉన్న ఈ విద్య చాలా శక్తివంతమైన ఆయుధం. కొన్ని ప్రమాణాలు కనుక మరచిపోతే అది పక్కదోవ పట్టే అవకాశం ఉంది. కొన్ని వందల సంవత్సరాలుగా ఈ షాలిన్ టెంపుల్ కోడ్ రక్షింపబడుతూ ఉంది. అది గుర్తుంచుకో. మనందరి మధ్య సోదర భావం గౌరవంగా నిలబడి ఉంది. షాలిన్ టెంపుల్ 13వ నియమం ఏంటో చెప్పు. ఒక మార్షల్ ఆర్ట్స్ యోధుడు తన బాధ్యతను తానే స్వయంగా తీసుకోవాలి. జరిగే ప్రతి పరిణామాన్ని తను స్వీకరించగలగాలి. నీకిప్పుడు బాధాకరమైన విషయం చెప్పాలి. షాలిన్లో నేను ఎంతో మంది శిష్యులకి విద్య నేర్పాను. కానీ ఒక్కడు మాత్రం ఈ జ్ఞానాన్ని, బలాన్ని, శక్తులని తన స్వార్థానికి వాడుకున్నాడు. మన పవిత్ర నియమాలన్నీ ఉల్లంఘించాడు. వాడి పేరు హ్యాన్. మన నమ్మకాలన్నీ వమ్ము చేసి షాలిన్ టెంపుల్కి అపకీర్తిని తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వే ఎలాగైనా ఆ అపకీర్తిని తొలగించాలి. అలాగే మాస్టర్, నాకు అర్థమైంది. నీకోసం ఒకరొచ్చారు. వెళ్ళి ఆ ఎన్నికలు. హలో మిస్టర్ లీ, మై నేమ్ ఈజ్ బ్రైత్వైట్. హలో మిస్టర్ బ్రైత్వైట్. యాక్చువల్లీ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. టీ తాగుతూ మాట్లాడుకుందాం. అలాగే. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. మిస్టర్ లీ, నేను మీకు ఒక మార్షల్ ఆర్ట్ టోర్నమెంట్ గురించి చెప్పాలి. బహుశా ఈ టోర్నమెంట్ ఇన్విటేషన్ మీకు చేరే ఉంటుంది. స్పెసిఫిక్లీ ఈ టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేస్తోంది మిస్టర్ హాన్. హాన్స్ టోర్నమెంట్. నాకు తెలుసు. కానీ మీరు ఎలాగైనా ఈ టోర్నమెంట్ కి అటెండ్ అవ్వాలని నా ఉద్దేశం మిస్టర్ లీ. మనం మిస్టర్ బ్రైత్వైట్